ఆస్ట్రో సిండికేట్ ప్రేక్షకులకు నమస్కారం. అక్టోబర్ నెలలో ఏ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది, అలాగే ఏ పరిహారాలు పాటించాలి అని ఈ మాస ఫలితాల గురించి తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్యులు చెబియం కిరణ్ శర్మ గారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శుభమస్తమ. నమస్కారం గురుగారు, సింహరాశి వారికి ఈ అక్టోబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది, అలాగే వారికి ఎటువంటి శుభయోగాలు జరగబోతున్నాయి, అలాగే ఇబ్బందులు ఉంటే గనక ఎటువంటి పరిహారాలు పాటించాలో మా కోసం తెలియజేస్తారా? ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహి నో దేవి దుర్గే దేవి నమోస్తుతే. అందరికీ నమస్కారం. 2024 అక్టోబర్ మాసంలోకి వచ్చేసాం. ఇంక 2 నెలలు అయిపోతే మనకి 2024 సంవత్సరం కూడా పూర్తి అయిపోయి ఇంగ్లీష్ క్యాలెండర్ 2025లోకి వెళ్ళిపోతున్నాం. అంటే సమయం ఎంత వేగంగా పరిగెడుతుందో ఆలోచించండి. మీరు అనుకున్నటువంటి ప్రతి పని కూడా వాయిదా వేసుకోవడం వల్ల సమయం ఆగకుండా ముందుకెళ్ళిపోతుంది. మనం అక్కడనే ఉండిపోయేటువంటి అవకాశం కనపడుతోంది. కాబట్టి ఇది అవకాశం అనుకుంటారా, యమపాశం అనుకుంటారా, ఆలోచించే ప్రయత్నాన్ని చేయండి. అలాగే మనం ప్రతి మాసంలో చెప్పుకున్నట్టు ఒక మంచి మాట. నేను ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వీడియో చూశాను. నేను ఒక చిన్న పాప అమ్మ నాన్న దగ్గరికి వచ్చేసి సామెత అడుగుతుంది నాన్నగారితో, నాన్న ఆవు వంటల పొలా మేస్తున్నప్పుడు వాటి యొక్క పిల్లలు దూడలు ఎక్కడ మేస్తాయి అని అడిగితే అవి కూడా తల్లి ఎక్కడ మేస్తే అది కూడా ఎక్కువ మేస్తుంది, ఎద్దులు ఎక్కడ మేస్తే అవి కూడా అక్కడ మేస్తాయి, పిల్లలు అక్కడ మేస్తాయి అంటారు. అంటే పంట పొలాలు నాశనం చేస్తాయి అంటారు. ఎందుకు అడిగావమ్మా ఈ మాట అని అడిగితే, మరి తల్లి ఒకవైపు తండ్రి ఒకవైపు మొబైల్ ఫోన్ పట్టుకొని ఉంటే మరి పిల్లలు మేమేం చేయాలి, మేము కూడా మొబైల్ పట్టుకొని తిరుగుతున్నాం కదా అని చెప్తున్నా పాప. ఎవరైనా క్రియేట్ చేసినా లేకపోతే అమ్మాయి స్వతహాగా మాట్లాడినా దానికి అర్థం ఉంది. ఆవు వచ్చేసి పొలం మేస్తే బిడ్డలు వచ్చేసి గట్టున మేవు కదా, అవి కూడా పొలం మీద పడుతుంటాయి. కాబట్టి ఆ తల్లిదండ్రులు మొబైల్ ఫోన్ చూసుకుంటూ ఎవరి రూమ్లో వాళ్ళు ఉంటే పిల్లలు కూడా వాళ్ళ రూమ్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మొబైల్స్ వాళ్ళు చూసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సింది, మనము మన పిల్లలతో ఎంతసేపు సమయాన్ని కేటాయిస్తున్నాం. సంవత్సరాలు మారిపోతున్నాయి. పిల్లల చదువుల కోసం విదేశాలకి, విద్య అయిన తర్వాత ఉద్యోగాల కోసం, పెళ్ళైన తర్వాత ఆడపిల్ల అత్తవారింటికి వెళ్ళడం, వాళ్ళతో అనుబంధం ఏది? పనోళ్లతో పెంచడం, పనోళ్లతోనే ఎక్కువగా ఉంచడం. వాళ్ళు పనోళ్ళకి ఆత్మీయత పొందుకుంటున్నారు, పనోళ్ళ యొక్క తత్వాన్ని నేర్చుకుంటున్నారు. వాళ్ళు ఆలోచించండి. కాబట్టి మనందరం కూడా ఎక్కువ శాతం పిల్లలతో సమయాన్ని గడిపే ప్రయత్నం. 17 ఏళ్ళ అమ్మాయిని కానీ 18 ఏళ్ళ అమ్మాయినా సరే తల్లిదండ్రులు ఆ పిల్లలతో సమయాన్ని గడిపేయడం, అబ్బాయిలతో సమయాన్ని ఎక్కువ గడపడం, వాళ్ళ యొక్క ఆనందాన్ని మనం కూడా పంచుకోవాలి. పిల్లలు కళాశాలలో ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎటువంటివి చూస్తున్నారు, సరదాగా బయటికి ఎప్పుడు వెళ్దాం, కుటుంబ సభ్యులతో మమేకమవుదాం. ఎప్పుడు చూడు కూపస్థ మండుకల్లాగా ఇంట్లో ఉండకుండా సరదాగా బయటికి వెళ్ళేటువంటి ప్రయత్నాన్ని చేయడం. అలా చెప్పి సినిమాలకు షికారు కాదండి, పుణ్యక్షేత్రాలకు లేదా ఒక ఊటీకో, కొడైకెనాల్కు, లేదా మనాలి, కాశ్మీర్కి అలా మనము ఆధ్యాత్మిక ప్రయాణం చేయొచ్చు, ప్రకృతి సౌందర్య ప్రయాణం కూడా చేయవచ్చు. మీ దగ్గర డబ్బులు ఉంటాయి, అందరు వెళ్తారా? డబ్బులు ఉన్నంత వరకు వెళ్ళు. భాగ్యనగరం దగ్గర ఉంటే యాదాద్రికి వెళ్ళండి, విజయవాడలో ఉంటే మంగళగిరికి వెళ్ళండి, లేదా పక్కన ఉన్నటువంటి అమరావతికి వెళ్ళండి. అందరు కలిసాక దేవాలయానికి వెళ్ళే ప్రయత్నం చేయండి. దగ్గర ఉన్నటువంటి ఏలూరుకు వెళ్ళండి. అంటే ఏదైనా సరే గోదావరి ఒడ్డుకు వెళ్ళి అందరు కలిసి సరదాగా ఫోటోలు దిగండి. అంటే కుటుంబ సభ్యులందరూ కలిసి జీవనాన్ని గడపడం లేదు. కాబట్టి ఆ చిన్నారి చెప్పినటువంటి మాటలు విని నేను మీ అందరికీ చెప్పాలని ప్రయత్నం చేశాను. కాబట్టి మన పిల్లల్ని మనం తప్పుగా మనం అనక్కర్లేదు. మీరు ఎప్పుడు చూడు మొబైల్ వాడతారని. మనం ఇంట్లో ఉన్నప్పుడు పెళ్ళాం ఒక దగ్గర, మొగుడు ఒక దగ్గర, పిల్లలు ఒక దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ మొబైల్ వాళ్ళు, వాళ్ళ వ్యాలెట్స్, వాళ్ళ ల్యాప్టాప్లు వాళ్ళు తలములు కలుగుతున్నారు. కాబట్టి ఉమ్మడి కుటుంబంలోంచి వెళ్ళిపోతున్నాం, ఉన్న కుటుంబంలోంచి కూడా బయటకు వెళ్ళిపోతున్నాం. కాబట్టి అందరం కూడా పిల్లలు ఉన్నప్పుడు తప్పకుండా కాసేపు ఎక్కువగా వాళ్ళతో సరదాగా కాలం గడిపే ప్రయత్నం చేయండి. అందరు కలిసి పుస్తకం చదవండి, తద్వారా అనుకూలంగా ఉంటుంది. అలాగే మన పిల్లల్ని వ్యసన పౌరులు అవ్వకుండా చూడండి. వ్యసనం వల్ల ఈ యొక్క డ్రగ్స్ తీసుకోవడం, మద్యపానం, ధూమపానం వల్ల వాళ్ళు అడిక్షన్ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది. దానివల్ల వాళ్ళు ఏంటంటే ప్రజాకంటకులుగా మారే అవకాశం. నేను దార్కారిని, నేను గట్టిగా మాడితే ఏదైనా అవుతుంది, ఇతర మతాలను తెచ్చుకున్నటువంటి ఆ తత్వం మంచిది కాదు. కాబట్టి మనందరం కూడా సౌశల్యమైనటువంటి తత్వంతో ఉండి పిల్లల్ని కూడా ఉత్తమ పౌరులుగా తీర్చడానికి ముఖ్యంగా తల్లిదండ్రులే ముఖ్య కారణం అవుతారు. కనుక మనం పిల్లలతో మమేకమయ్యే ప్రయత్నం చేద్దాం. అలాగే ముఖ్యమైనది, మన సనాతన ధర్మానికి కీడు కలిగించేటువంటి ఏ వ్యక్తిని కూడా ఉపేక్షించవలసిన అవసరం లేదు. మన ధర్మంలో ఉన్నటువంటి పిల్లల్ని తప్పుడు మార్గంలో తీసుకెళ్ళి అనవసరంగా వివాహాలు చేసుకొని
ఒకళ్ళతో కాకుండా 10 మందితో కాపురం చేయించి మన పిల్లలతో సంతానం కంటే మూర్ఖపు కొన్ని మతాలు ఉన్నాయి. వాటికి మనం ఖచ్చితంగా దూరంగా ఉండాలి. మన పిల్లల్ని మనమే కాపాడుకునే ప్రయత్నం చేస్తూ సనాతన ధర్మం వైపు ఎవరైనా వేలెత్తి చూపించిన ప్రతి ఒక్కళ్ళకు కూడా తగినటువంటి బుద్ధి సమాధానం చెప్పే ప్రయత్నం చేయాలి. కాబట్టి వనితలు, అమ్మాయిలు కూడా ధీర వనితల్లాగా ఉండాలి. అబ్బాయిలు ఛత్రపతి శివాజీలాగా ఉండాలి. ఆ తత్వాన్ని పెంచుకొని మన సనాతన ధర్మాన్ని ఉన్నత స్థాయి పొందేట్టుగా చూసే ప్రయత్నం చేయాలి. అంతమే అవసరం లేదు. మనందరం కూడా భరతమాతని గౌరవిద్దాం, సనాతన ధర్మాన్ని పాటిద్దామన్న విషయాన్ని తెలియజేసుకుంటూ, జ్యోతిష ఫలితాలు అందరికీ కావాల్సిందే, దానికి కులమతాలు ఏం లేవు. అలా అని చెప్పేసి నా స్వధర్మాన్ని నాశనం చేసే వ్యక్తుల్ని నేను ఎట్టివరకు ఉపేక్షించే ప్రయత్నం చేయను. ధైర్యంగా నాకున్నంత వరకు నేను తగిన బుద్ధి చెప్పే ప్రయత్నం, అవసరమైతే ఆయుధం కూడా చేతపడడానికి నేను సిద్ధంగా ఉంటాను. అందులో తప్పేం లేదన్న విషయాన్ని గుర్తించండి. నా మానానికి, నా గౌరవానికి భంగం కలిగినప్పుడు, నా ప్రాణానికి భంగం కలిగినప్పుడు తప్పకుండా నేను ఆయుధం చేతపట్టవచ్చు. అది రాజ్యాంగం కల్పించిన హక్కుగా భావిస్తూ నా సనాతన ధర్మంలో మనందరం కూడా ఉన్నతమైనటువంటి భావాన్ని పెంపొందించుకోవాలని, లోక కళ్యాణం కోసం పాటుపడి ఈ సనాతన ధర్మాన్ని ఇంకా ఇంకా ఉత్తమమైనటువంటి పౌరులకి చేరవేర్చాలని, మన సనాతన ధర్మం గురించి 10 మందికి చెప్పాలని, ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో విలువలు పెంచుకోవాలని మీ అందరినీ సగౌరవంగా హెచ్చరిస్తూ, తప్పకుండా మనందరం కూడా ఏకతాటిపై ఉందామని ప్రార్థిస్తూ, సర్వే జనా సుఖినో భవంతు. ఇక మనం మాస ఫలాల్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. 2024 అక్టోబర్ మాసంలో సింహరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? జాగ్రత్తగా మీరు ఆలోచించినట్టయితే గ్రహ గమనాలన్నీ కూడా ఈ వారంలో, ఈ మాసంలో చాలా అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది. దాదాపుగా 1-2 రాశుల వారికే కొంచెం తీవ్రమైన ఇబ్బంది ఉంది. మిగతా రాశుల వారికి చాలా అనుకూలమైన ఫలితాలు కనబడుతున్నాయి. సింహరాశి వారికి ఈ మాసంలో మొదటి వారం, 3వ వారం, 4వ వారం అద్భుతం. 2వ వారం మాత్రమే ఆటంకాలమయంగా ఉంది. మరి ఆటంకాల ప్రయత్నంలో మీరు అడిగినటువంటి పరిహారాలు మనం చూసుకున్నట్టయితే, ముందుగా మీరు 2వ వారంలో నీళ్ల దానము, వస్త్రదానము, భోజనం అంటే అమ్మవారికి ప్రసాదంగా భావించి 10 మందికి భోజనం పెట్టే ప్రయత్నం చేయడం, అన్న సంతర్పణ, దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. అలాగే ఎవరికైనా వస్త్రం, గొంగళ్ లాంటిది, స్వెటర్స్ లాంటివి, షాలు అలాంటివి ఇలాంటివి ఇస్తే కూడా చాలా మంచి ప్రశాంతంగా ఉంటుంది. ఇవి దాన ఫలితం సంబంధించినటువంటి పరిహారం. ఇక జపం ఏం చేసుకోవాలి అంటే, జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహ గమనాల్ని బట్టి గ్రహ జపం చేసుకోవాలి. జన్మజాతకాన్ని చూయించుకోవాలి. ఇది చాలా అనుకూలవంతంగా ఉంటుంది. దాని ఫలితాలు కూడా కరెక్ట్గా ఉంటాయి. 2వ వారంలో అనవసరమైన ప్రయాణాలు చేయకూడదు, అనవసరమైన వాటిల్లో పెట్టుబడులు పెట్టకూడదు, కొత్త కాంట్రాక్టులు తీసుకోకూడదు. అలాగే పందాలకి, జూదానికి దూరంగా ఉండాలి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కూడా దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఇవన్నీ ప్రత్యక్ష పరోక్ష పరిహారాలు. ఇక ఏ వారంలో ఎటువంటి శుభాలు ఉన్నాయి? వివాహ యోగం, సంతాన యోగం, ముఖ్యంగా బంధుమిత్రులతో ఉన్నటువంటి గొడవలన్నీ కూడా తొలగిపోవడం, భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్య సుఖజీవనం. విడిపోదాం, మన వల్ల కాదు, చిన్న చిన్న విషయాలకి ఇవాళ గొడవ ఎందుకు వస్తున్నాయమ్మా? అత్తగారు పొద్దున్న లేపమందని, మొగుడు లేటుగా పడుకోమనడని, లేదా భర్త నా మాట వినట్లేడని, ఈ అల్పమైన వాటి గురించి. ఉద్యోగం చేసిన తర్వాత నన్ను వంట అంటాడు, ఆయన కనీసం ఆయన సహాయం కూడా చేయడు. అయితే నా పిల్లం ఎవరితో చాటింగ్ చేస్తుంది, నా పిల్లం లేటుగా వచ్చేసింది, నా పిల్లం రాత్రి 11ంటికి వాట్సాప్లో మెసేజ్ చేస్తుంది. అంటే ఈ అల్పమైన వాడి గురించి, ఒక పక్క వాళ్ళతో ఫోటో దిగింది, పక్క వాళ్ళతో చనువుగా ఫోటో దిగింది, ఇటువంటి మూర్ఖపు ఆలోచనలు ఇవి మనల్ని పిశాచగ్రస్త స్థితిని తీసుకెళ్తాయి. కాబట్టి మనం అటువంటి ఆ పైన ఆలోచించాలి. ఎక్కడ ఎవరికి ఫోన్ చేసింది, ఎవరితో మాట్లాడుతుంది, ఏం చేస్తున్న విషయాన్ని ఆలోచించుకునే ప్రయత్నం చేయాలి. ఇక ఇటువంటి అల్పమైనటువంటి చిల్లర విషయాల గురించి జరుపుకునేటువంటి గొడవలు, వాటి వల్ల వస్తున్నటువంటి అనర్థాలు, దానివల్ల ఇద్దరి మధ్యలో భేదాభిప్రాయాలు చేసి లేనిపోని అవాంతరాలు, ఇంకా తగుదనమ్మని చెప్పేసి అత్తగారు ఒక మాట అనడం, అత్తగారు మాట అంటే కోడలు పడకపోవడం, మధ్యలో ఆడపిల్ల జోక్యం చేసుకోవడం, మొగుడు వాళ్ళ అన్నయ్య చూపు వేరే రకంగా ఉండడం, ఇవన్నీ కూడా మనకి మనమే క్రియేట్ చేసుకున్నటువంటి దరిద్రపు సంఘటనలు. అందరం ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేద్దాం. అందుకే సావాస దోషం, దుర్మార్గపు మతాలతో దూరంగా ఉండి చెప్తాను. అందుకే వాళ్ళ ఆలోచనలు మనకు వచ్చేస్తాయి. వాళ్ళతో కలిసి భోజనం చేసిన ఈ మధ్య ఏందో నాకు అర్థం కాదు, ఒక భోజనం ఉంటుంది, కుప్ప కుప్పగా ఈ పందులన్నీ కలిసి ఒక దగ్గరకు వచ్చేసి కొరుకుతున్నట్టుగా, విస్తరాకు తిన్నట్టుగా అందరు కలిసి ఒక దగ్గర ఎవరికి వారు తింటుంటారు. అది చాలా ప్రమాదం, అది చాలా రోగాన్ని కలిగిస్తుంది, చాలా దరిద్రాన్ని అనుభవించాల్సి వస్తుంది. అది అటువంటి భోజనాన్ని మీరు చేయకండి. అది మన ధర్మానికి వ్యతిరేకము, అది మనకి పనికిరాదు. ఒకే పెద్ద పళ్ళెల్లో తీసుకొచ్చేసి దాంట్లో అందరు పీకు తినడం అనేది, అటువంటి దౌర్భాగ్యపు పొందకండి. అదేదో గొప్ప అనుకుంటాను, మీరు ఒక డిఫరెంట్ మిడ్ నైట్ బిర్యానీ లాగా తింటున్నాను మీరు, అది ప్రమాదం కలిగిస్తుంది. మడి ఆచారం అంటే అందరు అడుగుతుంటారు, మడి కట్టుకొని కూర్చుంటాడు, ఆచారం అంటాడు. మడి ఆచారం అంటే ఏంటనుకున్నారు? కరోనా పేరు, మరొక పేరు మడి. మడికి మరొక రూపమే కరోనా. సింపుల్ అంతే. డిస్టెన్స్గా ఉండు, జాగ్రత్తగా ఉండు, చేతులు శుభ్రం చేసుకో, నోటికి అడ్డం పెట్టుకో,
పెద్దలని నమస్కారం చెయ్యి, బయటికి వెళ్ళొస్తే కాళ్ళు కడుక్కో, చేతులు కడుక్కో, పాల ప్యాకెట్లు కూరగాయలు శుభ్రంగా కడుగు. ఇది మడి ఆచార సనాతన ధర్మం. అందరు కలిసి పందుల్లాగా ఎగబడి తిందాం, గుంపులు గుంపులుగా పీక్కొని లాక్కొని తిందాం. ఆ మధ్య పాకిస్తాన్ అనే దాంట్లో కనిపించేది టీవీలలో, వాటిలో ఏదో హోటల్లో వెడ్డింగ్ లో బిర్యానీ పెట్టగానే కుక్కల్లాగా దాన్ని ఎగబడి తినడం, అది చూసామా? అలాగే ఉంటుంది ఈ యొక్క అందరు కలిసి కుప్ప కుప్పగా తినేటువంటి భోజనం. అటువంటి వాటికి దూరంగా ఉండే ప్రయత్నించి, అవి అనారోగ్యాన్ని కలిగిస్తాయి, దరిద్రాన్ని కలిగిస్తాయి, లేనిపోని ద్వేషాలని కలిగిస్తాయి. కలిసి తింటున్నాం, కలిసి బంతి భోజనం చేయండి, ఎవరి విస్తరాలు పెట్టుకొని శుభ్రంగా ఆనందంగా తినండి. ఆ ఉన్న భోజనాన్ని తలాయింత పెట్టుకొని శుభ్రంగా తినండి, సమానంగానే పంచుకోండి, కొత్తకొలు పెట్టుకొని చెప్పట్లేదుగా. అది ఆరోగ్యం, అది అనారోగ్యం. ఇది తెలుసుకోవాల్సినటువంటి నిజం. ఇలా ఉంటే మీకు చాలా మంచి శుభాన్ని కలిగిస్తుంది. అమ్మ తప్పుగా అనుకోదు, నేను చెప్పేది వాస్తవం అన్న విషయాన్ని గ్రహించండి. అలాగే అసభ్యంగా మాట్లాడడం, అసభ్యంగా ప్రవర్తించడం, ఇవన్నీ కూడా మీకు 2వ వారంలో నష్టాన్ని కలిగి, 1, 3, 4 వారాల్లో ధనయోగం, ఉద్యోగ లాభం. ఎంతో కాలం ఎదురు చూస్తారు ఉద్యోగం కోసం, 3వ వారంలో మీకు ఉద్యోగం వచ్చేస్తుంది. 4వ వారంలో ఐశ్వర్యం ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత స్థాయి ఉద్యోగము, బదిలీలు పొందుకునే అవకాశం, మాతాపితృ సౌఖ్యం, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపారాన్ని పొందుకోవడం, వ్యాపారంలో కలిసి రావడం, ఆత్మీయుల కలయిక బాగా ఉండడం, భార్యాభర్తల అన్యోన్యత బాగా ఉండడం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం, విదేశాల్లో స్వదేశంలో అనుకూలవంతమైనటువంటి వృత్తి ఉద్యోగాదుల లాభాలు, కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేసే అవకాశం కూడా ఉంది. మొదటి వారంలోనే తప్పకుండా ఒక వస్త్ర వ్యాపారం కానీ, సాఫ్ట్వేర్ రంగ వ్యాపారం కానీ, పెట్రోల్ వ్యాపారం కానీ ప్రారంభం చేసే అవకాశం, తప్పకుండా మీ వ్యాపార వృద్ధి పొందిన అవకాశం. ఏదైనా ఇబ్బంది పడుతున్నటువంటి వ్యాపార సంబంధ విషయాల్లో మీ సోదరులు కానీ, మిత్రులు కానీ సహకారం అందించే అవకాశం 1వ వారం, 3వ వారం, 4వ వారంలో కనపడుతోంది. తప్పకుండా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభయోగం చెప్పవచ్చు. చాలా మంచి అనుకూలవంతమైనటువంటి శుభయోగం కనపడుతోంది 1, 3, 4 వారాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, వివాదాలను తొలగిపోవడం, కోర్టు వివాదాల సమసిపోవడం, అనుకూలంగా మారడం, ప్రశాంతమైన జీవనం, అనుకూల దాంపత్య జీవనం, సోదరుల మైత్రి పొందుకోవడం, బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారము, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, రైతన్నలకి పూలు పళ్ళు కూరలు పండించే వారికి మంచి లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లే వారికి మంచి లాభాలు ఉన్నాయి. 2వ వారంలో మాత్రం మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకండి, ప్రమాదాలు పడే అవకాశం. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ వ్యాపారం కూడా 2వ వారంలో ఒక జాగ్రత్తగా ఉంది. డబ్బు విషయంలో అప్రమత్తం ఉండండి. ఆడపిల్ల ఒంటరిగా 2వ వారంలో బయటికి వెళ్ళకండి, ప్రమాదాన్ని కొని తెచ్చుకోకండి. పడకూడని పదార్థాలు తినకండి. మీ వాహనాన్ని ఎవరికి 2వ వారం ఇవ్వకండి. 3వ వారంలో పర్వాలేదు, మన వాహనం మనకు వచ్చేస్తుంది. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంట్లకి 3వ వారంలో టాప్ లెవెల్ పాలసీలు దొరుకుతాయి. మీకు తప్పకుండా మీరు అడుగున్నటువంటి పాలసీలు దొరికే అవకాశం. 4వ వారంలో ఈ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ఏజెంట్ ఉన్నారు కదా, ఇల్లు అమ్మడానికి, ప్లాట్లు అమ్మడానికి, ఫ్లాట్లు అమ్మడానికి, అటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా అద్భుతమైనటువంటి టార్గెట్ రీచ్ అవుతారు. మీకు కూడా పండగ వాతావరణం, మీ ఇంట్లో కూడా దసరా, దీపావళి ఘనంగా జరుపుకునే అవకాశం, అటువంటి శుభయోగాలు కూడా ఈ రాశి వారి బాగా కనబడుతుంది. చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, వినోత్పదాలకు లాభాలు. 4వ వారంలో కన్సల్టెన్స్ మీద ఆధారపడవచ్చు. 2వ వారంలోనే మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం ఉంది. వివాహ సంబంధ వేడుకలు కానీ, సంతాన యోగాలు కూడా చాలా బలంగా కనబడుతున్నాయి. అనుకున్న విద్యా పరిపూర్ణత, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, ప్రమోషన్ ఎగ్జామినేషన్, విదేశాలకు వెళ్లే నిమిత్త ప్రయత్నాలు కానీ, విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి ఉద్యోగం కానీ, విద్య కానీ లాభాలు. అకాడమిక్ ఎడ్యుకేషన్లో బ్యాక్లాగ్స్ ఏమైనా కూడా పరీక్షలు పూర్తి చేసుకునే అవకాశం బలం కనబడుతుంది. చాలా మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకునే రాజకీయ శుభయోగం. కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి మంచి లాభాలు. బుల్లితెర నటులకి వెండితెర మీద నటించగలిగే అవకాశాలు పుష్కలం. ప్రశాంతమైనటువంటి జీవనంగా చెప్పవచ్చు. 2వ వారం మాత్రం జాగ్రత్తగా ఉంటూ నేను చెప్పిన పరిహారాలు పాటించుకుంటూ శుభయోగాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని ప్రతి మాసం కూడా పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. ఇవండి అక్టోబర్ మాస ఫలితాలు. విన్నారు కదా గురుగారు చెప్పిన పరిహారాలన్నీ. మరి అవన్నీ పాటించి మీ అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.